ఓయ్ ఏంటి ఈ రూట్ నుంచి వస్తున్నావు? అంటే కాలేజ్లో లేట్ అయింది అన్య, అందుకే ఈ రూట్లో వస్తున్నా. ఇలా వస్తే ఫాస్ట్గా ఇంటికి వచ్చేయచ్చని. లేట్ అయిందని ఈ రూట్ నుంచి రావాలా? నాకు కాల్ చేస్తే నేనే వస్తాను కదా. నీకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నానంటావు, అందుకే చేయలేదు. ఎలానో వీడు నాకు తోడుగా ఉన్నాడు కదా, అందుకే ఇలా వచ్చేసాను. బిజీగా ఉన్నానని చేయలేదా? లేకపోతే నువ్వు వాడితో బిజీగా ఉండొచ్చని చేయలేదా? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం నచ్చలేదా? అయినా కాలేజీలో లేట్ అయిందా లేకపోతే మీ పర్సనల్ పని పెట్టుకోవడం వల్ల లేట్ అయిందా? ఛీ, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అరే దానికంటే బుద్ధి లేదు. అది పిలవగానే నువ్వు దాంతో తోడొచ్చేస్తావా? పోరా. నువ్వు చెప్పినా వినకుండా ఈ రూట్లో వచ్చినందుకే కదా నన్ను నిన్ను మాట్లాడుతున్నా. ఇంకోసారి ఈ రూట్లో వస్తే అడుగు. చెప్పరా. రే ఇందాక అడుగుదాం అనుకున్నాను, కానీ కోపంగా ఉన్నాను అడగలేదు. ఎందుకురా మీ చెల్లిని అంతలా తిట్టావు? అతను మంచి కోసమేరా. అదేంట్రా? నీకు తెలుసు కదరా ఆ రూట్ అంత డేంజర్ అని, అందుకని. అలా అని మరి అంతలా చెప్పాలా? నార్మల్గా చెప్తే సరిపోదా? అరే నార్మల్ గా చెప్తే తను లైట్ తీసుకుంటదిరా, అందుకే అలా చెప్పాను. కానీ ఇప్పుడు నీ గురించి నేను చెడ్డగా అనుకుంటుంది కదరా. అరే తను ఇప్పుడు నన్ను చెడ్డగా తీసుకున్నా పర్వాలేదు, కానీ తను సేఫ్గా ఉంటే నాకు చాలరా. అయినా ఈరోజు వాడు తోడుగా ఉండడం వచ్చేసింది. రేపు పొద్దున అలవాటు అయిపోయి ఎవరు లేకపోయినా సరే డైలీ వచ్చే రూట్ కదా అని చెప్పి వచ్చి తనకు జరగకూడదని జరిగితే తట్టుకోలేనురా. మరి ఎందుకు అంత చెడ్డగా ఆలోచిస్తున్నావు? అన్నేను కదరా, ప్రతిసారి మంచిగానే కాదు కొంచెం చెడ్డగా కూడా ఆలోచించాలి, అప్పుడే తను కాపాడుకోగలను. అయినా తను నన్ను చెడ్డగా అనుకున్నా పర్వాలేదురా, తను మా ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు.